గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది కాబట్టి 12 రాసుల్లో ఏ రాశి వారిపైన ఎలాంటి ప్రభావం ఉంది, ఏ రాశి వారిపైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలు కానుంది, ఏలినాటి శని యొక్క మొదటి దశలో ఎవరున్నారు, రెండవ దశలో ఎవరున్నారు, మూడవ దశలో ఎవరున్నారు, అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఏ రాశి వారిపైన పడుతుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఏ రాశి వారిపైన పడుతుంది, శని భగవానుడు మంచి కూడా చేస్తాడు కాబట్టి ఏ రాశి వారిపైన మంచి ప్రభావం ఉందో చాలా క్లియర్గా వివరిస్తానండి. ముందుగా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా లగ్నం ఆధారంగా చూసుకోవాలా లేదా రాశి ఆధారంగా చూసుకోవాలా అని అడుగుతున్నారండి. మీ చంద్ర రాశిని బట్టే చూసుకోవాలండి. అంటే మూన్ సైన్, సన్ సైన్ అని రెండు ఉన్నాయి. సన్ సైన్ అంటే లగ్నం అని అర్థం, మూన్ సైన్ అంటే రాశి అని అర్థం. రాశి ఆధారంగానే చూసుకోవాలి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఒక్కొక్క రాశి వారిపైన శని ప్రభావం అనుకూలంగా ఉంటుందో ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. అలాగే చాలామంది ఏలినాటి శని కేవలం 2.5 సంవత్సరాలే అని వాదిస్తున్నారు. అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ 2.5 సంవత్సరాలండి. ఏలినాటి శని మాత్రం 7.5 సంవత్సరాలు. మొదటి దశ 2.5 సంవత్సరాలు, రెండవ దశ ఇంకో 2.5 సంవత్సరాలు, మూడవ దశ ఇంకో 2.5 సంవత్సరాలు. కానీ మొదటి దశ మూడవ దశ కంటే కూడా రెండవ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఏలినాటి శని యొక్క మొదటి దశని ఎలా చెప్తామంటే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అప్పుడే స్టార్టింగ్. రెండవ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శని మీ రాశిలోకి అడుగు పెట్టినప్పుడు. మళ్ళీ శని భగవానుడు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు 3వ దశ జరుగుతుంది. అప్పుడు కూడా ప్రభావం అనేది తగ్గుతుందండి. అలాని శని భగవానుడు చెడ్డ గ్రహం అయితే కాదండి. శని భగవానుడు చూసి అందరూ ఎందుకు భయపడతారంటే కర్మ ఫలితాలను అందజేస్తాడు కాబట్టి. మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా శని శిక్షిస్తాడు. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడిని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. అంతేకాదు గ్రహాలన్నిటిలో కూడా అత్యంత నెమ్మదిగా ప్రయాణించేది కూడా శని భగవానుడే. అందుకే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి వెళ్ళటానికి 2.5 సంవత్సర కాలం పడుతుంది. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి. కుంభరాశి నుండి 2025 మార్చ్ 29వ తారీఖున అంటే శనివారం రాత్రి 10:07 కుంభరాశిని విడిచిపెట్టేసి మీనరాశిలోకి వెళ్తాడు. కాబట్టి మేషరాశి వారికి అది 12వ స్థానం అవుతుంది. మేషరాశి నుండి మీనరాశి 12వ స్థానం. కాబట్టి వీరికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది ప్రారంభం కానుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే 2027 జూన్ 2వ తారీఖు వరకు. ఇంకా 2 దశలు ఉంటాయండి. కాకపోతే మేషరాశి వారు భయపడవలసిన అవసరం లేదండి. ఈ మొదటి దశలో ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఆరోగ్య విషయంలో. అన్ని విషయాల్లో మీరు క్రమశిక్షణతో ఉంటే శని ఏమీ చేయడండి. కాకపోతే గతంలో మీరు చేసిన తప్పులకు ఖచ్చితంగా ఈ సమయంలో శిక్షణ అనుభవించాలి. అది ఎవరైనా సరే, ఎంత పై స్థాయిలో ఉన్నా కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. కొన్ని విషయాల్లో కొంత ఒత్తిడిని అయితే ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదండి. అలానే ఖర్చులు కొద్దిగా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా మేషరాశిలో జన్మించి ఎవరైతే లాటరీ టికెట్ల మీద ఇన్వెస్ట్ చేస్తారో లేదా స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలని ఎవరైతే చూస్తున్నారో మితంగా మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే నష్టపోక తప్పదండి. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది 2వ ఇంటిపైన, 6వ ఇంటిపైన, 9వ ఇంటిపైన పడుతుంది. కాబట్టి మీరు దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని విషయాల్లో మీకు పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయినా ఆరోగ్యపరంగా మాత్రం మీ డైలీ యాక్టివిటీస్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మేషరాశి వారు కొన్ని చెడు ప్రభావాలను తగ్గించుకోవటానికి శనివారం రోజున హనుమాన్ చాలీసాని పఠించండి.
అలానే మీరు భయపడవలసిన అవసరం లేదండి. శని భగవానుడు చెడ్డ గ్రహం అయితే కాదు. శనికి కావాల్సింది క్రమశిక్షణతో ఉండటం కావాలి. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, న్యాయంగా సంపాదించాలి, అలాగే ఎవరిని బాధ పెట్టకూడదు, మాట తోలనాడకూడదు, ఎక్కువ ఆశించకూడదు. ఒక 10 రూపాయలు పెట్టి 1000 రూపాయల లాభాన్ని కోరుకోకూడదు. శని భగవానుడికి అత్యాశ పరులన్నా నచ్చరు, బద్ధకస్తులన్నా నచ్చరండి. కాబట్టి ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. మేషరాశి వారు ఏమి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు ఏలినాటి శని యొక్క మొదటి దశ మాత్రమే. 2027 జూన్ 3వ తారీఖు తర్వాత కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండవ రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క మార్పు వల్ల ప్రయోజనమే చేకూరుతుందండి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు, లాభాలను పొందుతారు. అలాగే ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా గతంలో తండ్రితో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ తండ్రితో మీ సంబంధం అనేది బలపడుతుందండి. రాజభోగాలను అనుభవిస్తారు అని చెప్పవచ్చు. గౌరవం అనేది పెరుగుతుంది, సమాజంలో ప్రతిష్ట అనేది పెరుగుతుంది, ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. అలానే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా వరకు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయండి. వృషభ రాశి వారికి సంచారం అనేది ఒకందుకు మంచి విషయమే. శని భగవానుడు చెడు మాత్రమే కాదు, మంచి కూడా చేస్తాడు. నిజానికి చెప్పాలంటే శని చూపించే ప్రతికూల ప్రభావం కంటే కూడా ఆయన అనుకూలంగా ఉంటే అంతకు మించిన లాభాలను కురిపిస్తాడండి. కాబట్టి వృషభ రాశి వారు సంతోషంగా ఉండవచ్చు. తర్వాత రాశి మిథున రాశి అండి. మిథున రాశి వారికి శని 8వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి, అంటే మకర కుంభరాశులకు అధిపతి. ఈ శని 10వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడండి. శనికి బుధుడికి మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఉంది. అందువల్ల ఈ సంచారం అనేది మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు మొదలుపెట్టే పనులలో ఆటంకాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయండి. అంటే సకాలంలో పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పని ఒత్తిడి అనేది తగ్గుతుందండి. మీ కోరికలు అనేవి నెరవేరే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించి గతంలో ఉద్యోగం కోల్పోయినా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. ఎవరైతే విదేశీ పర్యటనల కోసం చూస్తున్నారో విదేశాలకు వెళ్ళటానికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయండి. అయితే మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని భగవానుడు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడండి. కాబట్టి మీ వంతుగా మీరు కష్టపడి అప్పుడు ఫలితాన్ని ఆశించండి. తర్వాత కర్కాటక రాశి. రాశి చక్రంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి శని భగవానుడు మార్చ్ 29వ తారీఖు నుండి 9వ స్థానంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో శని భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి అని చెప్పవచ్చు. చెడు ప్రభావం అనేది ఉండదు. ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు ఉంటాయండి. అలానే కర్కాటక రాశిలో జన్మించి ఉద్యోగం కోల్పోయిన వారికి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయండి. అయితే కర్కాటక రాశి వారికి మార్చి 29వ తారీఖు వరకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. మెయిన్గా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుందండి. గతంలో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడ్డారో వారికి ఖచ్చితంగా క్రమక్రమంగా ఉపశమనం అనేది లభిస్తుంది. అయితే శని భగవానుడు నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి మీకు టైం పాజిటివ్గా నడుస్తుంది అని అర్థం అవడానికి కొంత సమయం పడుతుందండి. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు 7వ స్థానాన్ని విడిచిపెట్టి 8వ స్థానంలోకి వస్తాడు. అంటే మీకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలు కానుంది. ఎప్పటి వరకు అంటే 2027 జూన్ వరకు.
కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంతకు ముందులాగానే సింహరాశి వారు కనుక నాకేమవుతుంది, నాకేం కాదులే అని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దండి. ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళండి. అలానే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా ఇతరుల యొక్క జోక్యం అనేది మంచిది కాదు. మెయిన్గా ఈ సమయంలో డబ్బు వల్లే మీకు మీ స్నేహితులకి మధ్య లేదా మీకు మీ చుట్టాలకి బంధువులకి మధ్య చిన్న చిన్న క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి శని 7వ స్థానంలో సంచరిస్తాడండి. మెయిన్గా కన్యారాశి వారికి ఎవరికైతే పెళ్ళయిందో వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 7వ స్థానం అనేది వివాహానికి సంబంధించినది. అటువంటి 7వ స్థానంలో శని భగవానుడు సంచరించనున్నాడు. అలాగే కన్యారాశిలో జన్మించి ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నట్లయితే వారి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలను పాటించాలి. చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కన్యారాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం అనేది జరుగుతుంది, కానీ ఆలస్యం అనేది సూచిస్తుంది. అలానే కన్యారాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ ఆఫీస్లో ఉద్యోగస్తులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. మెయిన్గా రిలేషన్షిప్ పైన దెబ్బ కొడతాడండి శని భగవానుడు. తర్వాత తులారాశి. తులారాశి నుండి మీనరాశి అనేది 6వ స్థానం అవుతుందండి. 6వ స్థానంలో శని భగవానుడు మంచే చేస్తాడండి. అందువల్ల తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అనేవి చేకూరతాయి. మెయిన్గా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. శారీరక సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. తులారాశిలో జన్మించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి తులారాశి వారికి శని మంచే చేస్తాడు అని చెప్పవచ్చండి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గుడ్ న్యూస్ ఏంటంటే మార్చి 29వ తారీఖు వరకు శని 4వ స్థానంలో ఉంటాడు. అంటే అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఇప్పటి వరకు మీ పైన ఉంది. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత శని 4వ స్థానాన్ని విడిచిపెట్టి 5వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి చాలా వరకు మీకు మంచి జరుగుతుందండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ముగిసిపోతుంది. ప్రతికూల ఫలితాలు అనేవి తగ్గుతాయండి. వృశ్చిక రాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. వృశ్చిక రాశిలో జన్మించి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు అయితే ఉంటాయండి. మానసిక సమస్యల నుండి దూరంగా ఉంటారు. ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలానే మీ పర్సనల్ లైఫ్ కంటే కూడా పిల్లల నుండి శుభవార్తలు వింటారండి. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం ఇంకా కాలేదో వారికి అడ్డంకులు అనేవి తగ్గుతాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా మానసిక శారీరక అనారోగ్యాల నుండి బయటపడతారు. తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు వరకు శని 3వ స్థానంలో సంచరిస్తాడు. మార్చి 29వ తారీఖు తర్వాత 4వ స్థానంలో అంటే మీనరాశిలో సంచరిస్తాడండి. కాబట్టి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలు కానుంది. అంటే మీకు పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదండి. మీరు మొదలుపెట్టిన పనుల్లో స్టార్టింగ్లో కష్టాలను ఎదుర్కొంటారండి. అయినప్పటికీ అంతిమంగా మంచి ఫలితాలను సాధిస్తారు. అంటే శని ఒక రకంగా మీ పేషెన్స్ని చెక్ చేస్తాడు. మీరు మొదలుపెట్టిన పనులు అనేవి కాస్త ఆలస్యంగా అవుతాయి, కానీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి. ముఖ్యంగా వివాహితులకు పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు అనేవి తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు, కానీ కొద్దిగా ఓర్పు పట్టాలండి పనుల విషయంలో మాత్రం. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి గుడ్ న్యూస్ ఏంటంటేనండి 2025 మార్చి 29వ తారీఖు తర్వాత మీ పైన ఉన్న ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయండి. 3వ దశ కూడా ముగిసిపోతుంది. కాబట్టి మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి. మెయిన్గా మకర రాశిలో జన్మించి గతంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కొద్ది ప్రయత్నంతో మీ సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆనందంగా సాగుతుంది. భూమికి
ఆస్తికి సంబంధించిన వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి. అంటే మకర రాశిలో జన్మించి వారసత్వ ఆస్తులకు సంబంధించి ఏమైనా తగాదాలు ఉన్నట్లయితే ఏలినాటి శని పూర్తయినప్పటి నుండి మీకు అనుకూల ఫలితాలు అనేవి ప్రారంభం కానున్నాయి. కొత్త వాహన కొనుగోళ్ల విషయంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాల విషయంలో, పర్సనల్ లైఫ్లో, అలాగే వివాహ జీవితంలో కూడా మంచి ఫలితాలు అనేవి మొదలు కానున్నాయి అని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. 7.5 సంవత్సరాలు పైగా మీరు పడిన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. తర్వాత కుంభరాశి అండి. కుంభరాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది పూర్తయిపోతుందండి. రెండవ దశ అనేది ప్రారంభం కానుంది. కుంభరాశి వారికి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖుతో శని మీ రాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఏలినాటి శని యొక్క రెండవ దశ అనేది పూర్తవుతుంది. మూడవ దశ అనేది ప్రారంభం కానుందండి. అయినప్పటికీ రెండవ దశ కంటే కూడా మూడవ దశ ప్రభావం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. రెండవ దశలోనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కష్టాలు అనేవి తీరతాయి అని చెప్పవచ్చు. మీకు పూర్తిగా ఏలినాటి శని ఎప్పుడు పోతుందంటే 2027 జూన్తో పోతుందండి. కానీ మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండే క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. అయితే పని భారాన్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందండి. మీరు పట్టుదలతో ఉన్నట్లయితే, సానుకూల దృక్పథంతో కనుక ఉన్నట్లయితే అడ్డంకులన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఒక రకంగా కుంభరాశి వారు రెండవ దశ పూర్తవుతుంది అని ఆనందపడవచ్చండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మొదటి దశలో ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది, రెండవ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పీక్ స్టేజ్ అంటారు దాన్ని. మూడవ దశ అనేది రికవరింగ్ ఫేజ్గా చెప్పవచ్చు. అంటే ఈ 2.5 సంవత్సరాలు కోలుకుంటారు. తర్వాత మీనరాశి అండి. మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది పూర్తవుతుంది. రెండవ దశ అనేది ప్రారంభం కానుంది. ఎందుకంటే శని మీ రాశిలోకే అడుగు పెట్టనున్నాడు. కాబట్టి మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలోనండి. ఆర్థిక పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీ ఆర్థిక వ్యవహారాలలో మూడో వ్యక్తి యొక్క జోక్యం అనేది ఉండనివ్వవద్దు. అటువైపు వారు మంచివారు అయినప్పటికీ కూడా కేవలం డబ్బు విషయంలోనే మీకు ఇతరులకి మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు మొదటి దశను పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి. అలాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే కూర్చుని ఉద్యోగాలు చేసేవారు ఉన్నారో, డ్రైవర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, క్లర్క్ పొజిషన్లో ఉన్నవారు కానీ, లేదా బ్యాంకర్లు కానీ, కూర్చుని ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సమయం కుదిరినా కుదరకపోయినా మార్నింగ్ వాక్ కానీ లేదా ఈవినింగ్ వాక్ కానీ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే మాట విషయంలో కూడా మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రమశిక్షణతో పాటు ఆర్థిక ప్రణాళికలతో వ్యవహరించడం చాలా అవసరం. అలానే మీ బాధ్యతలపైన దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తారీఖు తర్వాత 12 రాశులలో మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది ప్రారంభం కానుందండి. మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క రెండవ దశ అనేది ప్రారంభం కానుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క మూడవ దశ అనేది ప్రారంభం కానుంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కానుంది. సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ప్రారంభం కానుంది. ఈ రాశుల వారు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంకా క్లియర్గా వివరిస్తూ శని ప్రభావం పైన వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.